అంబటి రాయుడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా తెలిసిన వాడే. ఎందుకు ఇంత త్వరగా రిటైర్డ్ ఇచ్చేసాడు? అక్కడ మహేంద్ర సింగ్ ధోనియే రిటైర్డ్ ఇలా. మొత్తానికి ఇస్తే ఇస్తున్నాడు భయ్యా. పోయే కుందికి సీఎస్‌కేకి కప్పు చేతిలో పెట్టొచ్చాడు. ఎలా అంటే ఫైనల్‌లో గెలిపించింది చాలా మంది జడేజా అనుకుంటారు. లేదు భయ్యా, వచ్చాడు, కొట్టాడు. అతి తక్కువ బాల్‌లోనే అతి ఎక్కువ రన్స్ కొట్టి మ్యాచ్‌ని వాళ్ళ వైపు సీఎస్‌కేకి ఫైనల్‌లో అసలు నమ్మకాలే లేవు భయ్యా. నాకే కాదు ఎవరికైనా సరే సీఎస్‌కే ఫ్యాన్స్‌కి 2023లో కప్పు కొడతదని అసలు ఎవరికీ కూడా నమ్మకాలు లేవు. రాయుడు ఎలాగైనా సరే ఈసారి మాత్రం మన సీఎస్‌కేకి కప్పు చేతిలో పెట్టాలని అనుకున్నాడు. వన్ సైడ్ చేశాడు. వికెట్ పడినా సరే భయ్యా వాంచేశాడైతే. నాకు తెలిసి ధోని ఆడినంత వరకు కూడా రాయుడు కూడా ఆడింటే నా అభిప్రాయం బాగుండేది భయ్యా. భయ్యా మీరు మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి భయ్యా. బయట వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేస్తే ఏమొస్తుంది? మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి భయ్యా. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఎక్కడ రెస్పెక్టే లేదు భయ్యా. మనమే తగ్గించుకుంటా ఉంటే మనకి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి చెప్పండి? ఇప్పుడు మన ఇండియా సైకాలజీ ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ కంటే ఫారెన్ ప్లేయర్స్ మీద కన్ను ఎక్కువ పడింది భయ్యా. ఇలాగైతే మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందో మీరే చెప్పండి భయ్యా. ఓకేనా? మరి ఈసారి సీఎస్కే కప్పు కొట్టగలదా? ఏ టీం కప్పు కొడుతుందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సీఎస్కే కప్పు కొడుతుందని వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయండి చూద్దాం. ఎంతమంది సీఎస్కే కప్పు కొడుతుందని వెయిట్ చేస్తున్నారు. మీకు ప్రొడక్షన్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాం. ఫ్రీగా అంటే ఫ్రీగానే ఒక్క రూపాయి కూడా మనీ తీసుకోం. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి.